హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాజికల్ రెసిపీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్? మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. చలికాలంలో మనము ఏదో ఒకటి వేడివేడిగా స్నాక్స్ తినాలనిపిస్తూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు నేను మీకు ఈజీగా తొందరగా ఇన్స్టెంట్గా అయిపోయి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. చాలా సింపుల్ అండి చేసుకోవడం కూడా. అన్నీ మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే నేను ఈ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనమైతే వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికోసం ఎలాంటి పిండి నానబెట్టుకోకుండా వెంటనే మనకి ఎప్పుడు ఏం తినాలనిపిస్తే అవైతే వెంటనే మనమైతే చేసేసుకోవచ్చు. అలానే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి టీ టైంలో మనం ఈ స్నాక్స్ అనేది చేసుకుని వేడివేడిగా తినేసేసి టీ తాగితే చాలా బాగుంటుంది. ఈ స్నాక్స్ అనేవి మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరే చెప్తారు చాలా బాగున్నాయి అని. అలానే మీ పిల్లలకి కూడా నచ్చుతుంది, ఇంట్లో వాళ్ళందరికి కూడా నచ్చుతాయి. అంత టేస్టీగా ఉంటాయి ఈ స్నాక్స్ అనేది. తప్పకుండా మీరైతే ఈ వీడియోని మిస్ కాకుండా ఈ వీడియోని అయితే చూస్తూ మీరు కూడా ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా డిఫరెంట్గా కూడా ఉంటాయి టేస్ట్ అనేది. మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునేవి కాకుండా ఇలా అప్పుడప్పుడు కూడా చేసుకుంటూ ఉంటే టేస్ట్ అనేది డిఫరెంట్గానే ఉంటుంది. అలానే ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది. మీరైతే మీకు ఈ వీడియో చూసి కనుక మీరు స్నాక్స్ యాజ్ టీజ్గా ఇలా చేశారు అంటే కనుక అందరూ మిమ్మల్ని అయితే బాగా మెచ్చుకుంటారు. చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి అని. అంత టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి మీరు ఇంట్లో అయితే ఈ స్నాక్స్ని అయితే ప్రిపేర్ చేసేసుకోండి. దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కూడా మీరు ఇంట్లో ఈజీగా స్నాక్స్ చేసేసేసి ఇంట్లో వాళ్ళందరికీ అయితే పెట్టండి. హెల్తీ అయిన టేస్టీ అయిన స్నాక్స్ని. ఇంకెందుకు లేటు, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఏంటో చూద్దాం. ఫస్ట్ రెసిపీ కోసం కావాల్సినవి ఇప్పుడైతే చూసేయండి. దీనికోసం ఒక కప్పు అటుకులు తీసుకోవాలి. అటుకుల్లో డస్ట్ ఉంటుంది కదా, అందుకని మనం అటుకుల్ని వాష్ చేసుకోవాలి. దీన్ని మనం ఏమి నానపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వాటర్తో 2 to 3 టైమ్స్ ఇలా వాష్ చేసుకుంటే దీంట్లో ఉండే డస్ట్ అనేది పోతుంది. అందుకని 2 to 3 టైమ్స్ ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకొని అటుకులను అనేవి వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో కిందకి మనం కడిగి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, అవి వాటర్ అన్నీ పోయేంత వరకు పక్కన పెట్టుకుని ఉంచుకున్నాం కదా. ఇప్పుడు ఆ అటుకుల్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి పెరుగునైతే యాడ్ చేసుకోవాలి. పెరుగు మీ దగ్గర ఫ్రెష్ది ఉన్నా పర్వాలేదు, లేదంటే కొంచెం పుల్లగా ఉన్నా పర్వాలేదు, ఏ పెరుగైనా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లోకి 3 to 4 టేబుల్ స్పూన్ పెరుగుని వేసుకోవాలి. ఇలా పెరుగు కూడా వేసుకున్నాక అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని ఉంచుకోండి. తర్వాత దీంట్లోకి మనకి కావాల్సినవి ఏంటో చూద్దాం. 1 లేదా 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, బియ్యం పిండి, సాల్టు, బొంబాయి రవ్వ, అదే మనం ఉప్మా చేసుకుంటాం కదండి రవ్వ, ఈ రవ్వ యాడ్ చేయడం వల్ల వడలు అనేవి మనం క్రిస్పీగా వస్తాయి. మీ దగ్గర కరివేపాకు కనుక ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ రెడీగా చేసుకుని పెట్టుకున్నాక ఇందాక మనం కలుపుకున్న మిక్చర్ ఉంది కదా, ఇప్పుడు దాంట్లోకి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అందుకని 1 లేదా 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోండి. పచ్చిమిర్చి కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. కొత్తిమీరని సన్నగా కట్ చేసి పెట్టుకుని ఆ కొత్తిమీరని కూడా వేసుకున్నాక మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వని మాత్రం స్కిప్ చేయొద్దు, కంపల్సరీ వేసుకోవాలి. తర్వాత బియ్యం పిండి, మనకి వడలు అనేవి బైండింగ్కి ఇది ఎంతో యూజ్ అవుతుంది. అందుకని బియ్యం పిండిని కూడా వేసుకున్నాక ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. వాటర్ అయితే ఎక్కువేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనము వడ చేసుకోవడానికి బాల్ లాగా రావాలి, దాని వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకున్నాక చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇలా వంట చేసుకోవడానికి వచ్చింది కదా, మీరు ఇలా చేత్తో అయినా వడల్లాగా చేసుకోండి, లేదంటే ఒక పేపర్ మీద అయినా పెట్టుకుని ఇలా బాల్స్ లాగా చేసుకొని వడల్లాగా ఒత్తుకోండి. లేదంటే చేత్తోనే మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఎందుకంటే అటుకులు మిక్చర్ కదా, ఈజీగానే ఉంటుంది చేసుకోవడానికి. ఇలా ప్రెస్ చేసుకుంటూ వడల్లాగా చేసుకోవాలి. ఇలా అన్నీ ప్రెస్ చేసుకుంటూ వడల్లాగా చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. లేదంటే మీకు ఇలా కష్టం అనుకుంటే కనుక పేపర్ మీద చేసుకుని ఇలా అన్నీ ఒకటేసారి ఒత్తుకుని ఒక ప్లేట్లో పెట్టుకొని ఉంచుకోండి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పెట్టుకున్నాక ఈ ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న వడలు ఉన్నాయి కదా,
ఇప్పుడు ఆ వడలు అనేవి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. అన్నీ ఒకటేసారి వేసేసుకోవద్దు, ఒకదాని తర్వాత ఒకటి మాత్రమే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకటేసారి కలిపేయద్దు. అన్నీ కలిపేశారంటే అటుకులది అంతా బయటకు వచ్చేస్తుంది ఆ మిక్చర్ అంతా. అందుకని చెప్పి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అవనివ్వాలి దీన్ని. అందుకని ఇలా ఒకదాని తర్వాత అన్నీ ఒకటి వేసిన తర్వాత కొంచెం సేపు దీన్ని ఫ్రై అవనివ్వాలి. మరీ హైలోను పెట్టద్దు, సిమ్లోను పెట్టద్దు, మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హైలో పెట్టుకున్నారంటే తొందరగా మాడిపోతాయి, అప్పుడు టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుని రెండో వైపు కూడా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, మన అటుకుల వడ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంట్లోనే ఈజీగా అటుకుల వడను అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇవి ఇన్స్టెంట్గానే మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని ఇవి అటుకుల్ని దాని మీద వేసుకుంటే సరిపోతుంది. వడల్ని ఇలా మిగిలిన వాటిల్ని కూడా చేసుకుని టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఆయిల్ కనుక ఉంటే టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది కదా. ఇలా అన్ని టిష్యూ పేపర్ మీద వేసేసుకుంటే ఇంట్లోనే ఈజీగా అటుకుల వడ అయితే ప్రిపేర్ అయిపోయినాయి. దీన్ని మీరు తప్పకుండా ఈవినింగ్ టైం స్నాక్స్లో చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, అటుకుల వడ అయితే రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నాం. మీ దగ్గర టొమాటో సాస్ ఉంటే దాంతో అయినా సర్వ్ చేసుకోండి, లేదా అంటే డైరెక్ట్గా తీసుకున్నా కూడా బాగుంటుంది. చూసారు కదండి, చాలా బాగున్నాయి కదా. మీరు కూడా ఒకసారి వీటిని ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి. చూసారు కదా, ఎంతో ఈజీగా సింపుల్గా అటుకుల వడ అయితే రెడీ అయిపోయింది కదా. ఇన్స్టెంట్గా ఇంట్లో ఉండే వాటితో ఇలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. మీరు కూడా చిటికలో 15 మినిట్స్లో ఇలాంటి స్నాక్స్ అయితే ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టేసేయండి. మన ఫస్ట్ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. అలానే మన సెకండ్ రెసిపీ వచ్చేసి ఏంటో చూద్దాం. ఆ సెకండ్ రెసిపీ కోసం కావాల్సినవి కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఈ మైసూర్ బోండాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ ఎప్పుడైనా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి చేసుకోవటం కూడా చాలా ఈజీ. తప్పకుండా మీరు కూడా దీన్ని ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. బౌల్ తీసుకుని దాంట్లోకి 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. మైదా పిండి వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కుకింగ్ సోడాని కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుని మీరు 1:1 రేషియోలో 1 కప్పు మైదా తీసుకుంటే 1 కప్పు పెరుగుని వేసుకోవాలి. మీరు మైదా ఎంత తీసుకుంటే ఆ క్వాంటిటీతోనే పెరుగుని కూడా తీసుకోవాలి. పెరుగు పుల్లటిదైనా పర్వాలేదు. అది కూడా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి ఇలా కలుపుకుని వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ, మరీ జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీతో మనం ఈ బ్యాటర్ని అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీని ఒక 4 to 5 అవర్స్ అయితే దీన్ని నాననివ్వాలి. మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో కావాల్సినవి ఏంటో చూద్దాం. సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి ఏమో మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేనైతే 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. మీ దగ్గర కొత్తిమీర అనుకుంటే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి, అది కూడా బాగుంటుంది. నా దగ్గర అవైలబుల్గా లేదని నేనైతే కొత్తిమీరని అయితే యాడ్ చేయలేదు. తర్వాత మనము నానబెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, మూత తీసి చూస్తే చూసారు కదా ఇలా బబుల్స్ అనేవి వస్తాయి. 4 to 5 అవర్స్ అయితే కంపల్సరీ ఇది బ్యాటర్ అనేది మనకి నానాలి. తర్వాత ఇప్పుడు మనం ఈ బ్యాటర్లోకి ఇందాక మనం చూపించినవన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకోండి. అన్నీ సన్నగా కట్ చేసుకోండి. అప్పుడు మనకి తినేటప్పుడు కూడా పంటికి తగిలినప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకున్నారు కదా, పచ్చిమిర్చి కూడా మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి. కొబ్బరి ముక్కలు మీరు ఎంత సన్నగా కట్ చేసుకోగలిగితే అంత సన్నగా కట్ చేసుకుని దాన్ని కూడా వేసుకోండి. ఈ కొబ్బరి ముక్కలు వేసుకోవటం వల్ల మనం తినేటప్పుడు అవి పంటికి తగులుతూ ఉంటాయి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడే కొత్తిమీర కనుక్కుంటే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. వేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా కలుపుకోవాలి. పిండిని చెప్పాను కదా, మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 2 నిమిషాలు పక్కన ఉంచుకొని మనం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందాక మనము ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, ఇప్పుడు ఆ బ్యాటర్ని మీరు పునుగులను ఎలా వేసుకుంటారో సేమ్ అలానే
పునుగులు వేసుకునేలాగానే చిన్న చిన్నగా వేసుకోండి. ఇలా మీరు పునుగుల్లాగా వేసుకుంటే మనం ఆయిల్లో వేసుకోగానే ఈ బోండాలు అనేవి బాగా పొంగుతాయి. చూసారు కదా, మనం కొంచెం కొంచెంగా వేసుకున్నా కూడా ఈ బోండాలు అనేవి ఎలా పొంగుతున్నాయో మీరు కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇలా వేసుకోవటం వల్ల బోండాలు అనేవి మనకి బాగా పొంగుతాయి. ఒకటేసారి ఎక్కువ మాత్రం వేసుకోవద్దు, కొన్ని కొన్ని మాత్రమే వేసుకుంటే. చూసారు కదా, మనకు బోండాలు అనేవి ఇలా పొంగి చాలా బాగున్నాయి కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ మన నోటికి తగులుతూ చాలా అంటే చాలా బాగుంటుంది. వీటిని ఒకసారి అటు ఇటు తిప్పుతూ ఉంటే మనకి ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటాయి. ఇలా నేను చూపించిన విధంగా మీరు ఇలా కదిపారు అంటే కనుక అవి రెండు వైపులా మనకి ఫ్రై అవుతాయి. అందుకని చెప్పి మీరు కూడా ఒకసారి అలా కలుపుతూ అలా చేస్తూ ఉంటే కనుక అవి ఫ్రై అవుతూ ఉంటాయి. చూసారు కదా, మనకి బోండాలు అనేవి ఫ్రై అయిపోయినాయి కదా. చాలా అంటే చాలా ఈజీ కదా చేసుకోవటం కూడా. తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మనకి బోండాలు అనేవి ఫ్రై అయిపోయినాయి. దీన్ని తీసేసుకుని ఇప్పుడు మనం ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని ఆ టిష్యూ పేపర్లోకి మనం ఈ బోండాలన్నిటినీ వేసేసుకుందాం. చూసారు కదా, బోండాలు ఎంత బాగున్నాయో కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. మనకి బోండాలు అనేవి రెడీ అయిపోయినాయి. ఎప్పుడు ఉనుగులే కాకుండా అప్పుడప్పుడు ఇలా బోండాలు కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి కదా. అందరూ కూడా ఇష్టపడతారు. మీరు కూడా తప్పకుండా ఒకసారి వీటిని ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు ఈ బోండాలు మనం ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. దీంట్లో మీ దగ్గర కొబ్బరి చట్నీ ఉంటే కొబ్బరి చట్నీ, లేదంటే టొమాటో చట్నీ ఏ పీకిలు ఉన్నా పర్వాలేదు, దాంతో మీరైతే ఈ బోండాలు అయితే సర్వ్ చేయండి. అందరూ చాలా బాగున్నాయి అని అంటారు. మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా వీటిని అయితే ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు చెప్పండి తప్పకుండా. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన మైసూర్ బోండా అనేది మనకి ఇంట్లో చేయటం రాదు అనుకుంటాం, కానీ చాలా సింపుల్ అండి చేసుకోవటం అనేది. ఇది కూడా ఈవినింగ్ టైం స్నాక్స్లో లేదా మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లో అయినా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి. ఇప్పుడు మన థర్డ్ రెసిపీ ఏంటో చూద్దాం. దానికోసం కావాల్సినవి కూడా చూసేద్దాం. పునుగులు చాలా డిఫరెంట్గా ఉంది కదండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఎప్పుడు మనం బ్రెడ్తో శాండ్విచ్లు ఇలా చేసుకుంటూ ఉంటాం, కానీ ఇలా పునుగులు ఎప్పుడు మీరు ట్రై చేసి ఉండరు కదా. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి. పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ టైం స్నాక్స్లో కానీ ఇన్స్టెంట్గా మనం ఈ బ్రెడ్ పునుగులు అయితే చేసేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ బ్రెడ్ పునుగుల్ని ఇంట్లో అయితే ట్రై చేయండి. బ్రెడ్ స్లైసెస్ ఒక ఉల్లిపాయను తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. కొంచెం జీలకర్ర, అలానే కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, 1 కప్పు పెరుగు, ఒక అరకప్పు బియ్యపిండి, తర్వాత కొంచెం కొత్తిమీర కనుకుంటే మీ దగ్గర కొత్తిమీర కూడా తీసుకుని ఇవన్నీ ముందుగా రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ బ్రెడ్ని తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా, అవి మిక్సీ జార్లో వేసుకుని వీటిని అయితే మనం పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి మిక్సీలో వేసుకుని ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా గ్రైండ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ ఉంది కదా, ఇప్పుడు ఆ బ్రెడ్ పౌడర్ వేసుకుని దాంట్లోనే ఇందాక మనం ఉల్లిపాయలు చూపించాం కదా, ఇవి సన్నగా కట్ చేసి పెట్టుకుని ఆ సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక పచ్చిమిరపకాయలు ఏవో మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర అనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోండి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకుని దీంట్లోకి 1 కప్పు పెరుగు తీసుకోవాలి. పెరుగు కొంచెం పుల్లగా ఉన్నా పర్వాలేదు. ఇలా 1 కప్పు పెరుగు వేసుకున్నాక మీరు 1 కప్పు పెరుగు తీసుకుంటే ఒక అరకప్పు బియ్యపిండి తీసుకోండి, సరిపోతుంది. ఇలా బియ్యపిండి కూడా వేసుకుని దీంట్లో మీరు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లో మనం వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం పెరుగు వేసాం కదా, ఆ పెరుగు కన్సిస్టెన్సీ సరిపోతుంది మనకి. ఇలా మీరు మొత్తం అంతా కలుపుకుంటే సరిపోతుంది. చాలా బాగున్నాయండి ఈ పునుగులు అనేవి. ఇన్స్టెంట్గా మనము ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చారంటే కనుక అప్పటికప్పుడు ఈజీగా వాళ్ళతో మాట్లాడుతూ చేసేసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది కదా. చూసారు కదా, ఇలా మనము దీన్ని అంతా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ఇందాక మనము బ్రెడ్కి
అంతా కలిపి పెట్టుకున్నాం కదా, అలా దాంట్లో కొంచెం కొంచెంగా తీసుకుని పునుగుల్లాగా వేసుకోవాలి. ఇలా పునుగుల్లాగా మొత్తం వేసుకుంటే ఎంతో ఈజీగా టేస్టీ అయిన బ్రెడ్ పునుగులు అయితే రెడీ అయిపోతాయి. చాలా బాగున్నాయండి, టేస్ట్ అయితే చాలా క్రిస్పీగా ఉన్నాయి. అలానే కొంచెం మెత్తగా లోపల, పైనేమో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి. మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకున్నాం కదా, కొంచెం డిఫరెంట్ టేస్ట్గా కూడా ఉంది. చాలా బాగున్నాయి. ఎప్పుడు మనం ఇడ్లీ పిండితో, దోశల పిండితో ఇలా వేసుకుంటాం కదా, అలా కాకుండా ఒకసారి మీరు కూడా ఒకసారి ఇలా బ్రెడ్తో ట్రై చేయండి. చూసారు కదా, మనకి ఇవైతే కుక్ అయిపోయినాయి కదా. దీని మధ్యలో ఒకసారి అటు ఇటు కలుపుకుంటే మనకి రెండు వైపులా మనకి ఇలా పునుగులు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి కదా. చూసారు కదా, ఇక ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనము దీన్ని ఆయిల్లో నుంచి తీసేసుకుందాం. చూసారు కదా, ఇలా ఒకసారి అంతా కలిపేసుకుంటే మనకి అన్నీ ఒకటేసారి ఈవెన్గా కుక్ అయిపోతాయి. ఇప్పుడు మనము వీటిని తీసేసుకుని ఇప్పుడు ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకుని, ఆ టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి మనం ఈ పునుగులను అయితే వేసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన వేడివేడిగా బ్రెడ్ పునుగులు అయితే రెడీ అయిపోయినాయి. దీంట్లోకి మనము చట్నీ ఇవేమి లేకుండా డైరెక్ట్గా అయినా తినేయచ్చండి. అంత బాగున్నాయి. మీరు ఒకసారి తిన్నారంటే వదిలిపెట్టరు. పిల్లలకు కూడా చాలా నచ్చుతాయి ఈ బ్రెడ్ పునుగులు అనేవి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి పిల్లలకు కూడా ఇవ్వండి. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ పునుగులు అయితే రెడీ అయిపోయినాయి. మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారంటే అప్పటికప్పుడు మీరు ఇన్స్టెంట్గా 15 మినిట్స్లో ఈ బ్రెడ్ పునుగులు అయితే రెడీ చేసేసి వాళ్ళకి ఇచ్చేయచ్చు. వాళ్ళతో మాట్లాడుతూనే మనం ఈ బ్రెడ్ పునుగుల్ని ఈజీగా చేయొచ్చు. వాళ్ళకి ఏం పెట్టాలి, ఎప్పుడూ ఒకటేలా కాకుండా ఇలా మీరు డిఫరెంట్గా చేసి పెట్టండి. వాళ్ళు కూడా చాలా బాగున్నాయి అంటారు. తప్పకుండా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన బ్రెడ్తో చేసిన పునుగులు. మనం ఎప్పుడు ఇడ్లీ పిండితో కానీ దోశల పిండితో ఇలా చేసుకుంటూ ఉంటాం కదా, ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. ఇంకా ఎందుకు లేటు, మన లాస్ట్ అండ్ ఫైనల్ రెసిపీ, 4th రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. పెసర పునుగులను ఈవినింగ్ టైం స్నాక్స్లో వేసుకోండి. వేడివేడిగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఎప్పుడో ఒకటే లాంటి పునుగులు కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా పునుగులు వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది, టేస్టీగా కూడా ఉన్నాయి ఇవి. తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేయండి. చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక కప్పు పెసరపప్పు వేసుకుని నానపెట్టుకోవాలి. దీన్ని ఒక 5-6 గంటలు నానపెట్టుకోవాలి. అలాగని కుదరకపోతే హాట్ వాటర్లో వేసుకుని 2 అవర్స్ నానపెట్టుకుంటే సరిపోతుంది. దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం. ఒక ఉల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి ఏమో మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. నేనైతే 2 పచ్చిమిర్చి తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. అన్నీ సన్నగా కట్ చేసుకుని ముందుగానే రెడీగా పెట్టుకుని ఉంచుకోండి. ఇప్పుడు ఇందాక మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉన్నాయి కదా, దాంట్లో ఉన్న వాటర్ అన్నీ వంచేసుకోవాలి. ఇలా 2-3 సార్లు వాష్ చేసుకుని వాటర్ అన్నీ వంచేసుకున్నాక దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఇందాక మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ పెసరపప్పు అన్నీ దీంట్లో వేసుకోవాలి. ఇలా పెసరపప్పు దీంట్లో వేసుకున్న తర్వాత దీంట్లోకి అల్లం కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం అల్లం తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని ఇప్పుడు అల్లం కూడా వేసుకోవాలి. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోండి. దీంట్లో ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుంటే ఇలా పేస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందాక మనము కట్ చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదా, ఇప్పుడు అవన్నీ దీంట్లో ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుందాం. ముందుగా కొంచెం కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలి. తర్వాత ఒక 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఉంది కదా, ఆ కొత్తిమీరను కూడా వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు కొంచెం సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల ఈ పెసర పునుగులు అయితే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ఇలానే చేసుకుని ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. ఇవన్నీ కలిసేలాగా ఇలా కలుపుకోండి. దీంట్లో మనం ఎలాంటి బియ్యం పిండి కానీ అలాంటిది ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం పునుగులు అనేవి ఇలానే డైరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగానే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత దీన్ని మనం చిన్నగా పునుగుల్లాగా వేసుకోండి. పెద్దగా వేసుకోవద్దు. చిన్నగా వేసుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది. అందుకని చిన్నగానే పునుగుల్లాగానే వేసుకోండి. ఎప్పుడో ఒకటే లాంటి పునుగులు కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళకు కూడా ఏదో ఒకటి స్నాక్స్ చేస్తూనే ఉండాలి కదా, అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి. వాళ్ళు కూడా ఎంతో ఇష్టపడతారు. ఇప్పుడు మీరు ఇలా అన్నిటినీ పునుగుల్లాగా చిన్నగా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ వేసుకున్నాక ఒకటేసారి కలిపేయద్దు. కొంచెం అది కుక్ అవ్వాలి.
అలా కుక్ అయిన తర్వాత మాత్రమే వీటన్నిటిని ఒకసారి కదిలించండి. చూసారు కదా మన పునుగులు అయితే ఇలా ఉడుకుతున్నాయి, చాలా బాగున్నాయి కదా. చూడటానికైతే అచ్చం మామూలు పునుగులు లాగానే ఉంటాయి, కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. దీన్ని ఇప్పుడు రెండో వైపు కూడా కాలాలి కదా, అందుకని రెండో వైపు కూడా టర్న్ చేసుకుని ఇలా రెండో వైపు కూడా కుక్ అయ్యేంత వరకు దీన్ని కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకోండి. చూసారు కదా మన పునుగులు అయితే చాలా బాగున్నాయి. స్మెల్ అయితే ఉడికేటప్పుడు చాలా అంటే చాలా బాగా వస్తుంది స్మెల్ అనేది, ఇలా కుక్ అవుతున్నప్పుడు. మీరు కూడా చేసుకుని అనుకుంటారు మీరు కూడా, అబ్బా చాలా బాగున్నాయి అని. చూసారు కదా మన పునుగులు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని మనం తీసేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా మన పునుగులు ఎంత బాగున్నాయి కదా. ఇవి పెసరపప్పు పునుగులు అంటే ఎవరు నమ్మరు, అచ్చం మామూలు పునుగులు లాగానే ఉన్నాయి, కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వీటిని టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి వేసుకుని, ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ కనుక ఉంటే ఇది డ్రై అయిపోతుంది కదా, అందుకని అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా చాలా అంటే చాలా ఈజీ చేసుకోవటం కూడా. మీరు కావాలంటే డైరెక్ట్గానే తినొచ్చు, లేదంటే మీ దగ్గర ఏదైనా పికిల్ ఉంటే ఆ పికిల్తో అయినా తినండి, లేదంటే కొబ్బరి చట్నీతో అయినా దేంట్లో అయినా బాగుంటుంది ఇది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో దీన్ని ఒకసారి ట్రై చేయండి. పెసరపప్పు పునుగులు కూడా చాలా బాగుంటాయండి, చాలా క్రిస్పీగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ఇవైతే ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. చూసారు కదండి మనము ఈజీగా సింపుల్గా చేసేసుకున్న 4 ఇన్స్టంట్ స్నాక్స్ రెసిపీస్ చాలా సింపుల్గా అయిపోతాయి కదా. అన్నీ మనం ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారు అనుకుంటే కనుక ఎప్పుడూ ఒకటే లాంటివి కాకుండా ఇలాంటి డిఫరెంట్గా చేసి పెట్టండి, వాళ్ళకి కూడా నచ్చుతుంది. అలానే మన ఇంట్లో వాళ్ళందరికి కూడా నచ్చుతుంది. రోజుకి ఒకటి స్నాక్స్ మీరు చేసి పెట్టుకుంటే సరిపోతుంది. 4 రకాలు చూపించాను కదా, రోజుకి ఒక రకం చేసుకోండి. టీ టైం అప్పుడు చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా. అలానే చేసుకోవటం కూడా చాలా ఈజీగా ఉంటుంది కదా, ఎక్కువసేపు కూడా మనం ఏమి కష్టపడే అవసరం లేదు. అన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి చిటికలో 15 మినిట్స్లో మనకి ఇవి స్నాక్స్ అనేవి రెడీ అయిపోతాయి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తున్నారు అనేటప్పటికి మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవటం స్టార్ట్ చేసేస్తే వాళ్ళు వచ్చేటప్పటికి మనమైతే వేడివేడిగా వేసి ఇచ్చేయచ్చు. ఈ చలికాలంలో వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది కదా, చాలా యమ్మీగా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నాక్స్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసేసుకుని ఈ టేస్ట్ని అయితే మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేసి వీటిలో మీకు ఏది నచ్చింది అనేది నాకైతే చెప్పండి. టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి. ఇవి అయితే మిస్ కాకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.